ఫ్రెండ్స్, ఈరోజు మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫ్రెషర్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఫస్ట్ ఎదుర్కొనే ఇంటర్వ్యూ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. రిక్రూటర్కి మన యొక్క ప్రతిభను చాటుకోవడానికి, మన పొటెన్షియల్ తెలియపరచడానికి, మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ గురించి మాట్లాడడానికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. రెజ్యూమే ఉన్నప్పటికీ కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఎందుకు ముఖ్యమైనది? ఇంటర్వ్యూయర్ మనలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తెలుసుకోవడానికి, మన బాడీ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అబ్జర్వ్ చేయడానికి ఈ ఇంట్రడక్షన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఎప్పుడైనా సరే మన పరిచయం అనేది మన పేరుతోనే మొదలవ్వాలి. కాకపోతే దిస్ ఈజ్ అనాలా, మై సెల్ఫ్ అనాలా అనే ఒక డౌట్ కొందరికి ఉండవచ్చు. ఎప్పుడైనా సరే ఐఎమ్ సారిక వదంతుల అనేసి ఫుల్ నేమ్తో మన పరిచయం అనేది మొదలు పెట్టాలి. తర్వాత మన నేటివ్ ప్లేస్, వేర్ వీఆర్ ఫ్రమ్ అనేది మనం చెప్పాలి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏంటి అని కూడా వాళ్ళకి మన నేటివ్ ప్లేస్ గురించి వివరించవచ్చు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఆప్షనల్, వాళ్ళు అడిగితే మన ఫ్యామిలీ గురించి, సిబ్లింగ్స్ గురించి చెప్పవచ్చును. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ అకాడమిక్స్ అంటారు. సో మన రెజ్యూమేలో మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నీ ఉంటాయి, ప్లస్ పర్సంటేజెస్ ఉంటాయి, ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అని ఉంటుంది. మనం మాత్రం హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చెప్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడాలి. ఫ్రెషర్స్కి ఏమైతే ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఇలా ఏదైతే మీరు కోర్స్ చేశారో వాటిలోని ప్రాజెక్ట్స్ వర్క్స్ కానీ, ఇంటర్న్షిప్స్ గురించి కానీ మీరు చక్కగా వాటిలోంచి వచ్చిన అవుట్పుట్స్ గురించి ఎక్స్పీరియన్స్గా మీరు రిక్రూటర్కి వివరించవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్. బీటెక్ వాళ్ళకైతే జావా వస్తుందని, లేదంటే డెవాప్స్ వస్తుంది, మాకు డెవలప్మెంట్ వస్తుంది అనే విషయాలు మనం తెలియపరచుకోవచ్చు. అదే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నాన్ టెక్నికల్ స్కిల్స్ గురించి టాలీ వచ్చని, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇన్ని లాంగ్వేజెస్ వచ్చు అని చెప్పేసి వాళ్ళకి మన గురించి చక్కగా వివరించుకోవాలి. నెక్స్ట్ స్టెప్ మీ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడండి. ఎగ్జాంపుల్, మీ స్కిల్స్ యూటిలైజ్ చేసి కాలేజ్లో మీ ప్రాజెక్ట్ ఏదైనా సక్సెస్ చేశారా, వాటి గురించి చెప్పచ్చు. కోడింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారా, లేదా వాలంటీర్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేదా లీడర్షిప్ లీడ్ తీసుకొని ఏదైనా ఇంటర్న్షిప్ సక్సెస్ చేశారా, వాటి గురించి. లేదా డ్యాన్స్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్, సైన్స్ ఫేర్ కాంపిటీషన్స్ వీటిల్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ సాధించారా, వీటన్నిటి అచీవ్మెంట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు మీ యొక్క ఎంతూజియాజం అన్ని లెర్నింగ్ క్యాపబిలిటీ అండ్ స్కిల్స్ గురించి ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ గోల్స్ అండ్ అంబిషన్స్ గురించి చెప్పాలి. సో ఆబ్వియస్గా షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. సో షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి అని అడగచ్చు రిక్రూటర్. సో ఫర్ ఎగ్జాంపుల్, to get a job in a reputed organization where I can utilize my skills and I want to expertise in this area అని చెప్పవచ్చు. సో ఫైనల్గా మనము మన ఇంటర్వ్యూని చాలా కన్సైజ్గా 2 to 3 minutesలో కంప్లీట్ చేసే విధంగా చూసుకోవాలి. లాస్ట్కి థ్యాంక్ యూ నోట్తో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి కంక్లూడ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.